హలో అండి. నేను ఈరోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇది నా ఫస్ట్ టైలరింగ్ వీడియో. నేను మామూలుగా ఇంతవరకు ఇవి టైలరింగ్ వీడియోస్ అనేది పెట్టలేదు. నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. నాకు తెలిసినంతలో మీకు చెప్తాను. ఒకసారి వాచ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విలేజ్‌లో మాకు తెలిసిన వాళ్ళది ఆది బ్లౌజ్ అనేది తీసుకున్నాను. ఆ అక్క నార్మల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి ఇమ్మనింది నన్ను. అందుకనేసి నేను బిగినర్ కాబట్టి నిదానంగానే చెయ్యి 5 డేస్ కన్నా ఇవ్వు అనేసి చెప్పింది. అందుకనేసి నేను ఈరోజు కటింగ్ మొదలుపెట్టాను. దాన్ని ఫస్ట్ ఆది బ్లౌజ్ని బాగా నెక్ అంతా సరిగ్గా ఉండేటట్టు పరుచుకోవాలి. నెక్ సాగదీసినట్టు ఉండకూడదు. బాగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఎడ్జెస్ మన వైపు ఉండేటట్టు మా విలేజ్‌లో నాకు తెలిసిన ఒక అక్క ఉంది. ఆ అక్క బ్లౌజ్ ఇచ్చింది. మామూలు లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టమని. లైనింగ్ బ్లౌజ్ గాదు. సాదా బ్లౌజ్ కుట్టమనేసి ఇచ్చింది. అందుకనేసి దాన్ని కటింగ్ చేస్తున్నాను. అలానే మీకు ఉపయోగపడుతుంది గదా! అందుకనేసి వీడియో చేస్తున్నాను. వీడియోలోకెళ్ళిపోదాం మనము. ఫస్టు 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. దాన్ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ క్లాత్ క్రాస్ ఏమీ లేకుండా ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కొలతలనేవి తీసుకోవాలి. నేను నెక్ అనేది స్ట్రైట్‌గా పెట్టుకొని ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటున్నాను. నాకు చెస్ట్ లూజ్ వచ్చి 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ అంటే ఒక బ్యాక్ పార్ట్ వచ్చి 15 ఇంచెస్, అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది కదా, అది 15 ఇంచెస్. మొత్తం 30 ఇంచెస్ అనేది వచ్చింది నాకు. చెస్ట్ లూజ్ వచ్చి 30 ఇంచెస్. అలానే వేస్ట్ కూడా తీసుకున్నాను. వేస్ట్ అంటే నడుము లూజు. నడుము లూజ్ వచ్చి నాకు 25 వచ్చింది. 25 నడుము లూజు. దీన్ని బట్టి మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈ 2 కొలతలు ఉంటే చాలండి. బ్యాక్ పార్ట్ లెంత్ కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. నాకు నడుము లూజ్ అనేది 25 అనేది వచ్చింది. 26 నడుము లూజ్ అనేది. దాన్ని బట్టి మనం కొలతలు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చి పొడవు వచ్చి నాకు 12 ఇంచెస్ అనేది వచ్చింది. 11 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ కలుపుకొని నేను 12 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకున్నాక బ్యాక్ పార్ట్ లెంత్ ఫస్ట్ లైనింగ్ని హోల్డింగ్ వైపు మన దగ్గర పెట్టుకుని ఆపోజిట్ ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. హోల్డింగ్ మన వైపు ఉండాల. హోల్డింగ్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. నేను 11 ఇంచెస్ వచ్చింది. ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మీకు వేస్ట్ అంటే నడుము లూజు, అదే చెస్ట్ లూజు 4వ భాగం తీసుకోవాలి. 30లో 4వ భాగం వచ్చి 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5 ఇంచులు. సారీ అండి, నేను ఇది నడుము లూజ్ నేను చెస్ట్ లూజ్ అనుకున్నాను. నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ 26 కదా. 26లో 4వ భాగం వచ్చి 6.5 వచ్చింది నాకు. 6 ఇంచెస్. 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ ఎందుకు కలుపుకున్నానంటే బ్యాక్ డాట్స్ కుట్టాలి కదా, దానికి 1 ఇంచ్ కలుపుకున్నాను. 1 ఇంచ్ కలుపుకున్నాక నేను ఖర్చుల కోసము 2 ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాను. అలానే ఆ పక్క కూడా మనకు స్ట్రైట్ లైన్ రావడం కోసము మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్కి ఒక మార్కింగ్, అలానే 1 ఇంచ్ ప్లస్ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకోవాలి. స్ట్రైట్ లైన్ వేసుకున్నాక అవన్నీ కలుపుకోవాలి. లైన్స్ అనేటివి స్ట్రైట్గా కలుపుకోవాలి. స్కేల్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని కలుపుకోవాలి. లేకపోతే కొంచెమైనా ఏదైనా పొరపాటు చేసి మనకు కొలతలు అనేవి మిస్ అవుతాయి. కటింగ్ అనేది మన కటింగ్ బాగుంటేనే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. అలానే స్టిచ్చింగ్ కూడా చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా నిదానంగా చేయాలి. ఫస్ట్ టైం కుడుతున్నాం కాబట్టి బిగినర్స్కి చెప్తున్నాను. నేను బిగినర్సే కాబట్టి నేను అలా చెప్తున్నాను. నేను కూడా చూసుకొని జాగ్రత్తగా కుడతాను. మీరు బిగినర్స్ అయితే నాలాగనే నీట్గా నిదానంగా కుట్టండి. అలానే నిదానంగా తెలుసుకొని కటింగ్ చేయండి.
నేను నా మెథడ్లో మీకు చెప్తున్నాను. నాకు ఈ మెథడ్లో చాలా ఈజీగా అర్థమైంది. అందుకనేసి నేను మీకు చూపిస్తున్నాను. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. రేపన్నా ఎల్లుండన్నా ఒకసారి వాచ్ చేయండి. ఇంటికాడ ఖాళీగా ఉండేవాళ్ళు, మిషన్ ఉండేవాళ్ళు, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. నేను వాళ్ళని చూసుకుంటూ ఇలా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను. నేను అలానే నేర్చుకున్నానండి. షోల్డర్ లెంత్ అనేది చూసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకున్నాను దీనికి. ఇది ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. దీని చెస్ట్ వచ్చి 30 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ నెక్ లెంత్ తీసుకున్నాను. అలానే 3 ఇంచెస్ షోల్డర్ లెంత్ అనేది తీసుకొని మార్క్ చేసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ అనేది 30 వచ్చింది కాబట్టి దాంట్లో 4వ భాగం అనేది చూసుకోవాలి. 4వ భాగం అంటే 7.5. ఆర్మ్ హోల్ తీసుకునేది చంక రౌండ్ గీసుకునేకి 5.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను నేను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 సరిపోతుంది. 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని హాయ్ అండి, నేను ఆర్మ్ హోల్ లెంత్ అనేది 5.5 అనేది తీసుకున్నాను. 5.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 తీసుకున్నాను. ఎల్ షేప్లో వస్తుంది. తీసుకున్నాక మనకు చెస్ట్ లూజ్ వచ్చి 30 వచ్చింది కాబట్టి నేను ఆర్మ్ హోల్ లెంత్ అనేది 5.5 ఇంచెస్ తీసుకున్నాను. మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అందుకే గోల పెడుతున్నారు. అందుకే వీడియో అనేది కొంచెం సౌండింగ్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఏమనుకోవద్దండి. నేను చెస్ట్ లూజ్ వచ్చి 30 వచ్చింది కదా, అందుకని దాంట్లో 4వ భాగం తీసుకున్నాను. అంటే 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్నాక ఆ 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ 2 కలుపుకున్నాను. మనం నడుము లూజ్ అనేది తీసుకున్నాం కదా 6.5 ఇంచెస్, అలానే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7.5 ఇంచెస్, అలానే ఆ రెండింటికి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఖర్చుల కోసం అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అవి కూడా మార్కింగ్ చేసుకోవాలి. నిదానంగా స్లోగా అన్నీ తెలుసుకొని చేసుకోవాలి. అప్పుడే మన కటింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనమేమంత పెద్ద టైలర్స్ మేము కాము, బిగినర్స్మే కాబట్టి చిన్నగా నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇలా సింపుల్ మెథడ్లో ఆది బ్లౌజ్తో కట్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. నేను పేపర్ కటింగ్ మీద చాలా ప్రాక్టీస్ చేశాను, అందుకని ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ మీద కట్ చేస్తున్నాను. ఆ రౌండ్ తిరగడం కోసం నేను కర్వ్ స్కేల్ అనేది తీసుకున్నాను. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే చిన్నగా రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు మీరు. నేను కర్వ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ అనేది చాలా సింపుల్గా అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు కర్వ్ షేప్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుంటే ఇదంటే 15-20 రూపీస్ ఉంటుంది. ఈజీగా కర్వ్ అనేది తీసుకొని బిగినర్స్ కాబట్టి సరిగ్గా రాదు. నేను బ్యాక్ నెక్ డీప్ అనేది తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చి వీళ్ళకి 5 ఇంచెస్ అనేది ఉంది, అందుకని నేను అక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నాను. 5 ఇంచెస్ ప్లస్ ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అనేది తీసుకున్నాను, ఖర్చుల కోసము. అలానే మనం నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు నెక్ 2 ఇంచెస్ వరకు తీసుకున్నాను. తీసుకొని అవి 2 జాయింట్ చేసుకోవాలి. లైన్స్ అనేది క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ వేసుకొని రౌండ్ షేప్ అనేది తిప్పుకోవాలి. ఫస్ట్ బిగినర్స్ అందరూ స్క్వేర్ షేప్ అనేది తీసుకోకూడదు, రౌండ్ షేప్తోనే నెక్ అనేది కట్ చేయాలి. కట్ చేస్తే చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. రౌండ్ షేప్ అనేది ఒక చిన్న 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్గా తీసుకోవాలి. అలానే అదే కర్వ్ షేప్ ఉంది కదా కర్వ్ స్కేల్, ఆ కర్వ్ స్కేల్తో కూడా లైట్గా తీసుకునేయచ్చు. తీసుకొని చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది, కట్ చేసుకునేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో నేను డాట్స్ అవన్నీ లెంత్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. బ్యాక్ డాట్స్ ఎంత పెట్టుకోవాలో, బ్యాక్ డాట్స్ పొడవు ఎంత పెట్టుకోవాలో అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసుకోండి. మీకు కత్తిరి తిరగడం లేదంటే ముందుగా మీరు పేపర్ మీద కట్ చేసుకోండి. రౌండ్లు తిరిగే దగ్గర అవంతా నీట్గా కట్ చేసుకోవాలి. నిదానంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేయాలి. బ్యాక్ పార్ట్ తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి లైనింగ్ క్లాత్ని 4 భాగాలుగా తీసుకున్నాను. 4 భాగాలుగా అంటే మనకు 2 హ్యాండ్స్ బాగా వచ్చేస్తాయి. సైడ్ క్లాత్ క్రాస్ ఏం లేకుండా స్ట్రైట్ లైన్గా ఒకటి వేసుకొని క్లాత్ అనేది ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని అలా పరుచుకోవాలి. నేను 1 ఇంచ్ ఇది ఆది బ్లౌజ్ కాబట్టి, నార్మల్ బ్లౌజ్ కాబట్టి చేతికుట్ల కోసం 1 ఇంచ్ అనేది సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని బ్యాక్ పార్ట్ హ్యాండ్ వైపు తీసుకొని హ్యాండ్ అనేది ఇలా పరుచుకోవాలి. చాలా నీట్గా హ్యాండ్ మాత్రం అలా సింపుల్గా పరుచుకోవాలి. సింపుల్గా పరుచుకుంటే హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ అంతా మనకు వచ్చేస్తుంది. అలా పరుచుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మీద అలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కొంచెం ఆ పక్కకు కుట్టు వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సంఖ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. కొంచెం పక్కకు పెట్టుకోవాలి. మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయినాక కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అనేది తీసుకున్నాం కదా, అలానే ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకుని ఆ లైన్స్ అన్నిటినీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ కోసము 1 ఇంచ్ అనేది స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. అక్కడ స్ట్రైట్ లైన్ వేసుకున్నాక హ్యాండ్ కర్వ్ కావాలంటే బిగినర్స్ కాబట్టి హ్యాండ్ కర్వ్ సరిగ్గా రాదు మీకు. అందుకనేసి నేను సింపుల్గా ఒక మెథడ్ చెప్తాను. ఇలా మనము హ్యాండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 9 ఇంచెస్ వచ్చింది కదా మనకు, ఆ 9 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ వేసేయాలి. స్ట్రైట్ లైన్ వేస్తే అక్కడ నుంచి పైనుంచి కొంచెం లైట్గా చిన్నగా కర్వ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ షేప్లో చిన్నగా కర్వ్ తీసుకొని దానికి జాయిన్ చేసేయడమే. మనకు బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ లెంత్ ఎంత వచ్చిందో హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. నాకైతే 9.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కూడా నాకు 9.5 లెంత్ వచ్చిందా లేదా అని చూసుకున్నాను. నేను టేప్ పెట్టి కొలుచుకున్నాను. 9.5 లెంత్ అనేది కరెక్ట్గా వచ్చింది. అంటే మనం కరెక్ట్గా కటింగ్ చేసినట్టు హ్యాండ్ లెంత్ అనేది. హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మెథడ్లో కానీ కట్ చేస్తే మీరు నార్మల్ బ్లౌజ్కి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే కుట్టేటప్పుడు కూడా నేను హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండి. నేను టేప్ పెట్టుకొని కొలుచుకున్నాను హ్యాండ్ లెంత్ ఎంత వచ్చిందో. నాకు 9.5 ఇంచెస్ వచ్చింది. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. అంతే అండి. హ్యాండ్ చాలా సింపుల్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. 9.5 ఇంచెస్ని ముందుగా ఎందుకు చెక్ చేసుకోవాలంటున్నా అంటే బిగినర్స్ కాబట్టి కొంచెం పొరపాటైనా 1 ఇంచ్ అటు ఇటు అయినా మనకు సరిగ్గా రాదు హ్యాండ్ అనేది. అందుకనేసి కట్ చేసుకున్నాను. హ్యాండ్ అనేది ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్కి. ఇలా సింపుల్గా కట్ చేసుకోండి. ఆది బ్లౌజ్ ప్రకారమే మనం ఫస్ట్లో కొలతలు అవన్నీ తీసుకునేస్తే మనకు అంతగా కన్ఫ్యూజ్ అయిపోతాము, సరిగ్గా ఫిట్టింగ్ రాదు. అందుకనేసి మీ ఆది బ్లౌజ్ ప్రకారమే మీరు కొలతలు అనేవి తీసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్ బిగినర్స్ అయితే నేను అలానే చేశాను. ఫస్ట్ నా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది మా విలేజ్లో ఉండే వాళ్ళ బ్లౌజు స్టిచ్చింగ్ చేస్తున్నాను. వాళ్ళ అమౌంట్ ఎంతన్నా ఇవ్వని నాకు పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో చూసుకుందామనేసి నేను
బ్లౌజ్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చిందా రాలేదా అని నాకు టైలరింగ్ ఎంత మాత్రం వచ్చు అనేసి నేను వాళ్ళ బ్లౌజ్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏమిటో చూడాలి. కటింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనేది చేశాను. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చూడండి. స్టిచ్చింగ్ చేసినాక దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకొని ఎడ్జెస్ అనేవి ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేటివి మన పైకి ఉండాలి. ఫస్ట్ ఇది స్ట్రైట్ కటింగో క్రాస్ కటింగో చూసుకోవాలి. నాకైతే క్రాస్ కటింగే వచ్చింది, అందుకనేసి నేను ఆది బ్లౌజ్ ప్రకారమే చూసుకున్నాను. ఆ బ్లౌజ్ క్రాస్ కటింగ్లో ఉంది కాబట్టి నేను క్రాస్ కటింగే తీసుకున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కటింగ్ అనేది తీసుకున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని కొలతలు అనేవి చూసుకోవాలా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ అనేవి హోల్డ్ చేసేసేయాలి. హోల్డ్ చేసినాక బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఈ మెథడ్లో అయితే చాలా సింపుల్గా ఉంటుంది, బిగినర్స్కి ట్రై చేయండి. నేను ఇంకా టైలరింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు కొత్త మరిన్ని వీడియోస్ అనేది తీసి పెడతాను బిగినర్స్కి. నేను బిగినర్సే కాబట్టి నేను ఇంట్లో ఎలా కట్ చేసుకున్నాను మీకు అలానే చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అంతా మార్క్ చేసుకునేనాక బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేయాలి. ఇలా తీసుకొని ఫస్ట్ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం 1/2 ఇంచ్ లోతు తీసుకొని హ్యాండ్ లోతు దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కటింగ్తో. నేను ముందు నా బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. ఇంతవరకు నేను బ్లౌజ్ స్టిచ్చింగే చేయలేదు అనుకోవద్దండి మీరు. నేను నా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసినాకే బయట వాళ్ళ బ్లౌజ్ అనేది తీసుకున్నాను, మా విలేజ్లో వాళ్ళది. అక్కడ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకొని లోతు తీసుకోవాలి. మళ్ళీ ఆ ఎడ్జెస్లో కలిపేయాలి కర్వ్ అనేది. తీసుకున్నాక కర్వ్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనం 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ పోకుండా ఆ మార్కింగ్తోనే ఖర్చుల దగ్గర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నాకైతే 5.5 ఇంచ్ మొత్తం 7 ఇంచెస్ వచ్చింది. దాంట్లో 7 ఇంచెస్లో మొత్తం కరువుతో కలిపి నాకు 7 ఇంచెస్ వచ్చింది. నేను కరువు తీసుకోలేదు కాబట్టి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ మనం పెట్టుకొని కర్వ్ అనే షేప్ మళ్ళీ తీసుకుంటాం కాబట్టి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో స్కేల్తో లైన్ అనేది వేసుకున్నాను. ఎల్ షేప్లో లైన్ అనేది వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకొని దానికి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది బాగా కొంచెం లోపలికి తీసుకోవాలి. మనం ఇందులో కొంచెం లైన్ కన్నా లోపల తీసుకోవడం వల్ల ఆ రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా మన బాడీకి అద్దినట్టు షేప్ వస్తుంది. అందుకనేసి తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. దీనికి మామూలు నార్మల్ బ్లౌజే కాబట్టి పైపింగ్ ఏమి వేయనక్కర్లేదు కాబట్టి మెడపట్టి వేసుకోవాలి కాబట్టి మళ్ళీ మెడపట్టి పీసులు కూడా నేను కట్ చేసి మళ్ళీ పెడతాను.
ఇది నార్మల్ బ్లౌజ్ అయిపోయినాక నేను లైనింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను, వీడియో అనేది పెడతాను, ఒకసారి వాచ్ చేయండి. ఈ మెథడ్లో కట్ చేయండి, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 4 కాజా వరకు 4 ఉక్స్ వరకు మార్కింగ్ ఒకటి చేసుకోవాలి. ఒక మార్క్ చేసుకొని కొంచెం మనం కుట్టుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. 4 ఉక్స్ వరకు తీసుకొని అలానే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తీసుకున్నాను. మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ కన్నా కొంచెం కిందికి అనేది ఖర్చుల కోసము కలుపుకొని సైడ్ జాయింట్లు మనం జాయింట్లు వేసుకుంటాం కదా, జాయింట్లో మన వేలికి ఒక ఫింగర్ పెట్టుకొని దాని పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తీసుకోవచ్చు మార్కింగ్లు అనేటివి. మార్కింగ్ చేసుకొని అలానే ఫ్రంట్ పార్ట్ అనేది అంతే సింపుల్గా రెడీ అయిపోయింది. ఫస్ట్ నెక్ వైపు నుంచి కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ నెక్ కాడ నుంచి ఏదైనా కానీ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు నెక్ కాడ నుంచి కట్ చేసుకోవాలి. సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. మీకు కటింగ్స్ రాకపోతే పేపర్ మీద కటింగ్ చేసి మళ్ళీ క్లాత్ మీద అనేది కట్ చేయండి. నేను కూడా ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి ఇప్పుడు క్లాత్ మీద అనేది కట్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి డాట్స్ అనేవి వీడియో లాస్ట్లో చెప్తాను, ఒకసారి వాచ్ చేయండి. వీడియో లాస్ట్లో ఎందుకు పెడుతున్నాను అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు ఇప్పుడే చెప్పేస్తే, అందుకనేసి అన్నీ బ్లౌజ్కి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ లాస్ట్లో హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలి అలానే డాట్స్ ఎలా కుట్టుకోవాలనేది మార్కింగ్ చేసి చూపిస్తాను. ఒకసారి నేను మనకు నడుము లూజ్ వచ్చి 8.5 ఇంచెస్ వచ్చింది కదా, అది 6 మళ్ళీ +1 ఇంచ్ కలుపుకున్నాం కదా, 8 ఇంచెస్ వచ్చింది కదా. 8 ఇంచెస్ కూడా ఇక్కడ వచ్చిందో లేదో అని చూసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు సమానంగా రావాలి, అందుకనేసి చూసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, కట్ చేసి పెట్టుకునేసినాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. షేప్ బెల్ట్కి మనకు బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత వచ్చింది, బ్యాక్ పార్ట్ అదే నడుము లూజ్ ఎంత వచ్చింది, 8 ఇంచెస్ అనేది వచ్చింది కదా, ఆ 8 ఇంచెస్కి మార్క్ చేసి నేను ఇది మామూలు ఆది బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజ్ కాబట్టి 1 పీస్ ఎక్స్ట్రా వేసుకుంటే లైనింగ్ చాలా బాగుంటుంది, ఫిట్గా ఉంటుంది. దాన్ని బట్టి మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్ 2 ఇంచెస్ కలుపుకొని 10 ఇంచెస్ దాకా మార్క్ చేసి పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడే కట్ చేసి పెట్టుకునేస్తే మీకు అర్థం కాదు, అందుకనేసి నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. నా స్టిచ్చింగ్ వీడియో కూడా ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను, వాచ్ చేయండి, ఓకేనా. షేప్ బెల్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మామూలు నార్మల్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ బెల్ట్ ఖచ్చితంగా వేయాలి కాబట్టి బ్యాక్ బెల్ట్ అనేది ఖచ్చితంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి 2 పీసెస్గా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. 1.5 ఇంచ్తో మార్కింగ్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. బిగినర్స్ కాబట్టి 2 ఇంచెస్ తీసుకోండి. మీరు 2 ఇంచెస్ తీసుకొని బ్యాక్ బెల్ట్ ఎలా కుట్టాలో కూడా స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను, మీరేమీ డౌట్స్ పెట్టుకోవద్దండి. 2 ఇంచెస్తో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. కట్ చేసి బ్యాక్ బెల్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మనకు నెక్ కట్ చేసాం కదా, ఆ నెక్లో ఉక్స్ పట్టి కాజా పట్టి కావాల్సిందే పీస్ అనేది వచ్చేస్తుంది, అది అట్నే కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. నేను చెప్దాం అనుకున్నాను, మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పలేదు. ఇప్పుడు మెడపట్టీకి మనము క్రాస్ పీసులు అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు క్రాసే వేయాలనేసి అంటారు మీరు. స్ట్రైట్ పీసులు అయితే
అంటే మెడ క్రాస్గా ఉంటుంది కదా, స్ట్రైట్ పీసులు వేస్తే అంత సరిగ్గా ఫిట్టింగ్ రాదు, చూసే కూడా ఫినిషింగ్ నీట్గా రాదు. అందుకనే క్రాస్ పీసులు వేసుకుంటేనే సాగుతుంది కదా మెడ పీస్ అనేది. అందుకనేసి క్రాస్ పీస్లే వేసుకోవాలి. 1.5 ఇంచ్తో లైన్స్ వేసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను క్రాస్ పీసులు. మీ బ్లౌజ్కి ఎన్ని కావాలో అన్ని క్రాస్ పీసులు అనేవి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి 1.5 ఇంచ్తో. బిగినర్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే తీసుకోండి, క్లాత్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి క్రాస్ పీసులు అనేవి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. సింపుల్ మెథడ్లో చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను నేను. నాలానే మీరు బిగినర్స్ అయితే, నేను బిగినర్నే కాబట్టి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి నాకు అర్థమైన మెథడ్లో మీకు చెప్తున్నాను. నా మెథడ్లో కూడా ఒకసారి కట్ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళవి, మీ రిలేటివ్స్వి వాళ్ళ బ్లౌజెస్ కట్ చేసి చూడండి మీరు ఒకసారి. ఎంత బాగా ఫిట్టింగ్ వస్తుందో, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మీ ఇంట్లో మిషన్ ఉండే వాళ్ళకి ఖాళీగా ఉండే సమయాల్లో ఇలా చేసుకోండి. మనం ఇంట్లోనే టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. బయట వేళ్ళ డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నీట్గా పర్ఫెక్ట్గా నేర్పిస్తారని కూడా మనకు నమ్మకం లేదు ఈ కాలము. ఎవరిని నమ్మలేము. మనమే నేర్చుకుంటే ఒకరు చెప్పేది మనకు అర్థమవుతుందంటే, యూట్యూబ్లో చెప్పేవాళ్ళు చాలా టైలరింగ్ వీడియోస్ చూసే కదా నేను నేర్చుకున్నాను. నాలా మీరు నేర్చుకోలేరా? చూడండి, ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలని చెప్తున్నాను. వీడియో లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటున్నాను. మనం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. అలానే హ్యాండ్ కర్వ్ తీసుకోవడానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది కర్వ్ తీసే దగ్గర లోత్ అనేది తీసుకోవాలి. లోతు తీసుకొని హ్యాండ్ షేప్ అనేది మళ్ళీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. తీసుకుంటే కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఐబ్రో షేప్లో రావాలి ఆ పీస్ అనేది, కట్ చేసిండే పీసు ఐబ్రో షేప్లో వస్తే కర్వ్ అనేది చాలా నీట్గా వచ్చినట్టు. చూడండి, నాకు ఐబ్రో షేప్లోనే వచ్చింది కర్వ్ అనేది. మనం లోతు తీసుకున్నందుకు మార్కింగ్గా పెట్టుకోవాలి, ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ ముందర మాత్రమే రావాలి. బ్యాక్ పార్ట్లో వస్తే మనకు చంక్ అనేది డౌన్ అయిపోతుంది, ముడతలు కనిపిస్తాయి. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే రావాలి, ఫ్రంట్ పార్ట్లో మాత్రమే వచ్చి తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ అనేది జాయిన్ చేసేటప్పుడు నేను చెప్తాను మీకు. హ్యాండ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాము కదా, లోత్ అనేది పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది లాస్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. నెక్స్ అనేవి ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఎదురెదురుగా పెట్టుకొని నెక్స్ 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మీ ఆది బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ కాజా పట్టి కాడి నుంచి ఈ బ్లౌజ్కి ఎంత మార్కింగ్ ఉందో అలానే చేసుకుంటున్నాను. కాజా పట్టి కాడి నుంచి 2.5 ఇంచులు అనేది ఒక మార్కింగ్ చేసుకున్నాను. 2.5 ఇంచులకు ఒక మార్కింగు, అలానే 2.5 ఇంచులకి ఇంకో మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ హైట్ వచ్చి డాట్ హైట్ వచ్చి 2 ఇంచెస్ అనేవి తీసుకున్నాను. వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ అనేది సరిపోతుంది. అలానే పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు హైట్ అనేది. మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయాలి. మొత్తం మనకు ఫ్రంట్ పార్ట్ అంతా మెయిన్ డాట్లోనే ఉంటుంది. మార్కింగ్ అనేది చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ని నాకు ఎంత లెంత్ ఉందో అనేది చూసుకున్నాను. ఆ డాట్స్ అనేవి వదిలేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి మార్కింగ్ చేస్తున్నాను.
ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర అది 4 ఇంచెస్ ఉంది కదా హైటు. 4 ఇంచెస్లో సగం సగం అంటే 2 ఇంచెస్. 2 ఇంచెస్ కన్నా ఒక గీత పైకి పెట్టుకోండి. పైకి పెట్టుకొని దీని హైట్ ఎంత ఉందో దాని హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాని మార్కింగ్ హైట్ కూడా మనం 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలానే ఆర్మ్ హోల్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అది ఎంత హైట్ ఉండాలంటే నేను ఈ బ్లౌజ్ ఆధారంగా చెప్తున్నాను. మీ బ్లౌజ్ ఎంత హైట్ ఉందో అలానే పెట్టుకోండి మార్కింగ్ అనేది. దీనికి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. వీళ్ళకి చెస్టే చాలా తక్కువ ఉంది, అసలు చెస్టే లేదు. అందుకనేసి నేను 3 ఇంచెస్కి అనేది మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని నేను టక్స్లు ఇచ్చేసాను. ఎందుకంటే టక్స్లు ఇవ్వడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి టక్స్లు ఇచ్చేస్తే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ లేకుండా చాలా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డాట్స్ కోసము. అందుకనేసి నేను ఇలా చిన్న చిన్న టక్స్లు అనేది ఇచ్చేసాను. చిన్న టక్స్లు స్టిచ్చింగ్ వీడియోలో నేను చెప్తాను ఎలా కుట్టుకోవాలో. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీరు ఒకసారి కట్ చేసి ఈ మెథడ్లో స్టిచ్ చేయండి. ఇంటికాడ ఖాళీగా ఉండేవాళ్ళు మీ దగ్గర మిషన్ ఉంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. అన్నీ రెడీ అయిపోయాయి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలానే మెడ పీసులు, షేప్ బెల్ట్, హ్యాండ్స్, బ్యాక్ బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ కటింగ్ అయిపోయినాయి. రేపు అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో అనేది రేపు కట్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.